హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మనము కాయిల్ ఎగ్స్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. తెలుగులో దీనిని కంజు పిట్ట అని కూడా పిలుస్తారు. ఒక కడాయి తీసుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనము కంజు పిట్ట ఎగ్స్ యొక్క బెనిఫిట్స్ అండ్ వాటిలో ఏమేమి విటమిన్స్ ఉంటాయో తెలుసుకుందాము. దీనిలో 13 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 14 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది, కాల్షియం, ఐరన్, షుగర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, పోలేట్, విటమిన్ బి12, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవి ప్రాణాంతకమైన గుండె జబ్బులు మరియు హై బీపీ, ఆర్థరైటిస్, హార్ట్ అటాక్, క్యాన్సర్, జీర్ణ సంబంధ సమస్యలన్నీ కూడా తగ్గిస్తాయి. అలాగే దీనిలోనికి కొంచెం మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక 3 టొమాటోస్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని దానిని మనము ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి. మనకు బాడీలో హార్మోన్స్ కూడా ఇన్బ్యాలెన్స్ ఉంటే దీని వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుందని కూడా చెప్తున్నారు. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఆనియన్స్లోకి వేసి కారము, ధనియాల పొడి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను సాల్ట్ చెప్పటం మర్చిపోయానండి. సాల్ట్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ ఇలా ఈ విధంగా పైకి తేలుతూ ఉన్నప్పుడు మనము తగినంత వాటర్ను మనము యాడ్ చేసుకోవాలి. ఇది బ్లడ్ను కూడా క్లియర్ చేస్తుందని చెప్తున్నారు. హిమోగ్లోబిన్ లేని వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదని చెప్తున్నారు. గాడ్ బ్లాడర్లో వచ్చేసి స్టోన్స్ ఉన్నాయని చెప్తుంటారు కదా, దీనిని తినడం వల్ల లెసిథిన్ అనే పదార్థం మనకు మేలు చేస్తుందని కూడా చెప్తున్నారు. అలాగే ఆస్తమా ఉన్నోళ్ళు, కొంచెము ఏమంటారు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది మంచిదని కూడా చెప్తున్నారు. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకొని మనము కాయిల్ ఎగ్స్ను పక్కన మనం బాయిల్ చేసి పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకొనేసేసి రైస్కి కానీ చపాతీకి కానీ దేనిలోకైనా కూడాను చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అల్సర్లు ఉన్నా, గ్యాస్ ఉన్నా కూడా ఇవి చాలా బాగా వర్క్ అవుతుందంట. అలాగే మనకు ఈ ఎగ్స్ను తినటం వలన త్వరగా మనకు ముసలితనం అనేది కూడా రాదంట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.